ఎప్పుడైతే బాడీ నుంచి సోల్ వేరవుతుందో అది కొన్ని చోట్ల కొంతమందితోని ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ లివింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. సో ఆ సోల్ సెపరేట్ అయిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, వాళ్ళని మెంటల్గా స్ట్రెస్ చేయడం కానివ్వండి ఏదైనా జరుగుతుందంటారా? జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఆ సోల్‌కి ఆన్సర్ రాదో కొన్ని సార్లు మేము సోల్ టాక్ చేసినప్పుడు ఆ సోల్ చెప్తూ ఉంటుంది. లైక్ నేను నేను వాళ్ళతోటి ఉన్నా. నాకు ఆన్సర్ రాలా. అంటే నేను చాలా ఇబ్బంది పడి చనిపోయా. నాకు ఆన్సర్ రాలా. నాకు ఆన్సర్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మేమేం చేస్తామంటే ఈ మనిషికి చెప్తాం. ఎవరైతే క్లయింట్ వస్తారో ఫలానా వాళ్ళు ఫలానా థింగ్‌కి ఆన్సర్ అడుగుతున్నారు అని. లేదు అంటే వాళ్ళు అపాలజీస్ అడుగుతున్నారు. వాళ్ళు లైట్‌లోకి వెళ్ళలేకపోతున్నారు. అంటే ఏంటి? ఇది సోల్ పరంగా వచ్చింది కాదు. ఇక్కడున్న మనుషులు పుల్ చేసింది. ఓకే. ఇక్కడున్న అంటే ఆల్రెడీ సోల్ వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ అట్ ఏ సర్టెన్ స్టేట్. ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకే. మనుషులు ఇక్కడ ఉన్నారు. మనుషులకి వాళ్ళ మీద ఉన్న థాట్ ప్రాసెస్ కానివ్వచ్చు, రిలేషన్షిప్ కానివ్వచ్చు, ఏదైనా అదే కదా, మంచో చెడు ఏదో ఒకటి ఉంది కదా. సో వీళ్ళు వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఆ రెండే ట్రిగ్గర్ అవుతాయి. ఆ రెండు ఆలోచనలే వస్తాయి. సో ఆ రెండు ఆలోచనల్లో ఏది వచ్చినా సోల్ అనేది పుల్ అవుతుంది. పుల్ అయిన సోల్ ఖచ్చితంగా ఆన్సర్ అడుగుతుంది. ఓకే. సో దానికి సారీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ ఫర్ గివ్ యూ, ఓపెన్ అది చెప్పుకుంటే అది వెళ్ళిపోతుంది. అది అయితే ఇబ్బంది పెట్టి మన పనుల్లో ఇది చేసి అలాంటివి చాలా అరుదు. సోల్స్ అనేవి ఎటర్నల్గా ఉంటాయి. అవి అన్టచ్డ్గా ఉంటాయి యూజువల్గా. కానీ కొన్ని మాత్రం ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నార్మల్గా మనము సిటీ స్టేట్స్లో ఎక్కువ చూస్తుండము, బట్ ఊర్లలో ఎక్కువగా వింటుంటామంటే ఒక్కరు చనిపోవడం స్టార్ట్ అయింది అంటే లైన్గా ఒక 5-6 అవుతూనే ఉంటాయి డెత్స్లు, లేకపోతే ఊర్లో డిస్టర్బెన్స్లు, ఇవి బాగా నమ్ముతుంటారు ఊర్లో సైడ్లో. సో ఈ సోల్స్కి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? 1-1 ఉంటుందండి. అంటే కొన్ని సోల్స్ ఎలా ఉంటాయి అంటే నేను వెళ్ళిపోయా, యాన్సిస్ట్రల్ లీనేజ్లో చూసుకుంటే నేను వెళ్ళిపోయా, నెక్స్ట్ వాళ్ళు నాతో ఉండాలి, అంటే నేను చాలా ఇష్టపడిన వాళ్ళు నాతో ఉండాలి అనుకునేవి కొన్ని ఉంటాయి. ఓకే. ఇంకొకటి ఇక్కడున్న వాళ్ళు నేను వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. నేను వాళ్ళతో వెళ్ళిపోవాలి అని. లేదా ఉన్న చుట్టూరా మనుషులు ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ నువ్వే. ఓకే. సో వీళ్ళే పంపించేస్తారు, వాళ్ళని వెళ్ళక్కర్లేదు, వీళ్ళు పంపించేస్తారనమాట. సో అలాగ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది. లేదా ఏదైనా కర్స్, ఏదైనా శాపం ట్రిగ్గర్ అయ్యి ఉంటే ఆ బ్లడ్ లైన్లో అది ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. లేదా మొదట పోయిన వాళ్ళు ఎలా చనిపోయారు, ఏదైనా నెగిటివ్ స్టఫ్ వాళ్ళ మీద జరిగి, అంటే ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏమైనా జరిగి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఆ ఇంపాక్ట్ కింద వాళ్ళకు కూడా